ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆత్మకూరు బ్రిడ్జ్ నిర్మాణంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ మంత్రి వాకిటి శ్రీహరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆత్మకూరు బ్రిడ్జ్ నిర్మాణాన్ని అరుణ అడ్డుకుంటున్నారని వాకిటి శ్రీహరి ఆరోపించగా ఈ విషయం నిరూపించాలని సవాల్ చేశారు డీకే అరుణ. డీకే అరుణ సవాల్ స్వీకరిస్తున్నారని ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఆత్మకూరు గద్వాలకు బ్రిడ్జ్ పడుతుంది, అరుణమ్మ అడ్డుకుంటుంది. నేను సవాల్ చేస్తున్నా, మంత్రి గారికే సవాల్. ఆత్మకూరు చౌరస్తాకు రండి, మీరు ప్రజల మధ్యలోనే పెడదాం ఈ సమావేశం. ఆత్మకూరు బ్రిడ్జిని నేను అడ్డుకున్నట్టుంటే నాకు చెప్పండి, ఏ విధంగా అడ్డుకున్నానో ప్రజల మధ్యలో తెలపండి. మీరు అడ్డుకోవడానికి నేను ఎందుకు అడ్డుకుంటున్నానో ప్రజల మధ్యలో చెప్పండి. అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చేయొద్దు. అరుణమ్మ అభివృద్ధిని ఏనాడు అడ్డుకోదు. బ్రిడ్జ్ తెచ్చిందే వాకిటి శ్రీహరి కదా, తెలియరా అయింది. ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కదా. లేదు సేఫ్టీ బ్రిడ్జ్ కట్టమని అంటున్నారు కదా. గతంలో 40 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, గతంలో మీరు మంత్రి కూడా ఉన్నారు. మరి వాళ్ళు కడుతుంటే ఎవరు వద్దనేటోళ్ళు కాకుంటారు కదా. మీరు కడతా అంటే ఎవరు ఆబ్జెక్షన్ చేసేటోళ్ళు లేకుంటారు కదా. రాబా నేను కూడా ముఖ్యమంత్రికి లేఖ రాస్తా. ఈ బ్రిడ్జ్ కూడా కావాలని మీటింగ్లోనే చెప్పిన. ఈ బ్రిడ్జ్ అవసరం ఉంది, 2 ప్రాంతాలను కలపడానికి బ్రిడ్జ్ అవసరమే. కానీ ఇరిగేషన్ బ్రిడ్జ్ తీసుకొచ్చి ఆత్మకూరులో పెడితే జురాల ప్రాజెక్టు ఉండాలా వద్దా అని అడిగినాం. జురాల బ్రిడ్జ్ కట్టండి, ఆత్మకూరు బ్రిడ్జ్ కట్టండి అని చెప్తున్నా. వాళ్ళేమో వద్దు, ఒకటే కట్టాలి, అది ఇడే కట్టాలంటారు. ఆ రోజు మీరు కట్టలేదు, ఈ రోజు 2 మున్సిపాలిటీల మధ్య బ్రిడ్జ్ కట్టడం వల్ల బ్రిడ్జ్ సేఫ్టీ అవుతుంది, ఒక సహకారం కూడా అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఆత్మకూరు బాగుపడుతుంది, మదనాపురం బాగుపడుతుంది, కొత్తకోట బాగుపడుతుంది, అమర్చింత బాగుపడుతుందని ప్రయత్నం చేస్తే మీరు దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి ముందు అది కట్టాలి, ఇది ఎక్కడ కట్టేది కాదు అని చెప్పేసి ప్రజల అభీష్టం మేరకు మేము చేస్తుంటే ప్రజల అభీష్టాన్ని కూడా కాలరాసి అక్కడే కట్టాలనే మీ ప్రయత్నం ఎంతవరకు సమంజసమో ప్రజలు అడగని చెప్తారు.